హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 370 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. అంతా పంత అందరినీ పని చేయడానికి పిలుస్తూ ఉంటారు. ఇంతలో ఒక వ్యక్తి ఇంటి వద్దనే పని చేయడం వారికి కనిపిస్తుంది. వెంటనే అతని వద్దకు వెళ్ళి, ఏమిటి, నిన్నేమైనా ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవాలా ఏమిటి, ఇంకా ఇక్కడే ఉన్నావు, పద పద శుభ్రం చేయడానికి అని కోపంగా అరుస్తారు. వెంటనే ఆ వ్యక్తి అలాగే అక్కడి నుంచి బయలుదేరుతారు. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి ఒక వ్యక్తి బస్తా తీసుకొని మోసుకొని వెళ్ళడం కనిపిస్తుంది. వెంటనే అంతాజీ ఒక్కసారిగా తన్నుతాడు. ఆ బస్తా కింద పడిపోతుంది. చాలా కోపంగా, ఒక పక్క నుంచి నేను చెబుతూనే ఉన్నాను, మొదట షేడి గ్రామాన్ని శుభ్రం చేయడానికి అందరూ రావాలి అని, నీవేమీ లెక్క చేయకుండా నీ బస్తాన్ని తీసుకొని పోతున్నావు అని కోపంగా అరిచి, మొదట శుభ్రం చేసి ఆ తర్వాత నీ బస్తాని ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళు అని అరుస్తాడు. వెంటనే ఆ వ్యక్తి కంగారు పడిపోతూ అలాగే అని అంటాడు. వెంటనే అంతాపంతా ఆ చుట్టుపక్కల ఇళ్లలో వారందరినీ, రావాలి రావాలి, ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది, నీవు మొదట వచ్చి శుభ్రం చేసిన తర్వాతనే మీ పనులు చూసుకోవాల్సి ఉంది అని పిలుస్తూ ఉండగా సుభాగ్ని గారు ఇంటి బయట ఉండడం కనిపిస్తుంది. వెంటనే ఆమెని, ఏమిటి ఇంకా చూస్తూ నించున్నావు, రా రా శుభ్రం చేయడానికి అని పిలుస్తారు. వెంటనే పంతాజీ, నీ భర్త ఎక్కడా అని అడుగుతాడు. ఆమె అతను ముఖ్యమైన పని మీద వేరే ఊరు వెళ్ళారు అని సమాధానం చెబుతాడు. ఇంతలో తార బయటికి వస్తుంది. వెంటనే పంత ఆమెని చూస్తూ, ఏమిటి, ఆమె కూడా రావాలి, నేనేమన్నా ఆమెకు బొట్టు పెట్టి చెప్పాలా ఏమిటి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయడానికి రావాల్సి ఉంది అని మేము చెప్పాం కదా పొద్దున్న చాటింపు వేసి అని కోపంగా అరుస్తాడు. వెంటనే సుభాగ్ని, తారా రా అని పిలుస్తుంది. ఇంతలో తార అలా చెప్పులేసుకొని వస్తువులు తీసుకుంటూ ఉండగా మనసులో సుభాగ్ని గారు, పోనీలే, కనీసం పరి అయినా వీళ్ళకి కనిపించకుండా ఇంటి లోపల ఉంది, మేము త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదా పరి కనిపించిందంటే వీళ్ళు పరిని కూడా రమ్మని పిలిచే అవకాశం ఉంది అని వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అంతాపంతా చాలా పెద్దగా, రావాలి రావాలి అందరూ రావాలి అని పిలుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పరి లోపల కూరగాయలు కోస్తూ వంట పని చేస్తూ ఉంటుంది. మరోవైపు చందు, భీమా అలాగే అందరూ ఒకరినొకరిని పిలుచుకుంటూ, రండి, ఇంకా మనం బాగా ఆలస్యం చేశామంటే మనల్ని వాళ్ళు తిట్టే అవకాశం ఉంది అని వారు ఒకరినొకరిని పిలుచుకొని బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో అంతాపంతా ఆ సంగతి అంతా చూసి వారిని, ఏమిటి, మీరు ఇంకా ఇక్కడే నత్తనడకలు నడుస్తూ ఉన్నారు, అక్కడ అందరూ శుభ్రం చేయడం కూడా మొదలుపెట్టారు, మీరేమో తీరిగ్గా ఇప్పుడు ఇంట్లోంచి వస్తున్నారు అని కోపంగా అరిచి, పదండి పదండి శుభ్రం చేయడానికి పదండి అని అరుస్తాడు పంతాజీ. వెంటనే వాళ్ళు పంతాన్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పంతా అంత తర్వాత నవ్వుకుంటూ ఉంటారు. మరోవైపు ఆలీ, భీమా, చెంప అలాగే జిప్రి అందరూ పని చేయడం మొదలు పెడతారు. ఇంతలో అంతపంత కొంత సమయానికి మరలా ఆ ప్రదేశానికి చేరుకుంటారు. అందరూ పని చేస్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి పని చేయలేకపోతాడు. అతను మోస్తున్న ఒక బుట్టని చేతిలోంచి జార విడిచేస్తాడు. వెంటనే అంతాజీ చాలా కోపంగా, నీకు అసలు బుద్ధుందా లేదా, సరిగ్గా పని చేయమంటే ఈ విధంగా చెత్తంతా మరలా కింద పడివేస్తావా అని అతని మీదకి కోపంగా వెళ్తాడు. వెంటనే ఇంతలో అక్కడికి తాతయ్య చేరుకొని, మీరు అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, అసలు పెద్దవారితో ఇలాగైనా మాట్లాడేది, కనీసం అతని వయసు కన్నా విలువ ఇవ్వడం లేదు, మీకు అసలు కొంచెం కూడా మర్యాద ఇవ్వడం తెలియకుండా ఉంది, అసలు పెద్దవారితో ఎవరైనా ఈ విధంగా గర్జిస్తూ మాట్లాడతారా, మొదట అతని వయసుకైనా మీరు విలువిచ్చి కొంచెం మర్యాదగా మాట్లాడండి అని కోప్పడతాడు. వెంటనే వాళ్ళు అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉండగా, కేశవ ఇక్కడ ఉన్నట్టయితే ఇప్పుడు మీ పని చెప్పి ఉండేవాడు, మీరు సరిగ్గా మాట్లాడడం మంచిది, లేదంటే ఇంకా మితిమీరిపోతున్నారు కాబట్టి మీకు కూడా శిక్షలు పడే రోజులు వస్తాయి అని అంటాడు. వెంటనే పంతాజీ, అంతాజీ, హా తాత్య, నీవు ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు, ఇంకా నీ పని చూసుకో, మొదట పో పో పని చూసుకో అని చాలా కోపంగా మరలా కోప్పడతాడు. వెంటనే తాత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన సాయి మౌనంగా మరలా పనిచేయడం మొదలు పెడతారు. ఇంతలో బాయిజీ అమ్మ ఒక్కసారిగా, సాయి, తాత్య మాట్లాడిన దాంట్లో తప్పేముంది, పెద్దవారితో అట్లా మాట్లాడడం తప్పు కదా సాయి, తాత్య చెప్పాడు కానీ ఎవరు ఏమీ పట్టనట్టుగా ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు, సాయి, కనీసం మనం ఏదో ఒక చర్య తీసుకోకపోతే వీళ్ళు ఎప్పటికీ ఇలాగే అందరినీ ఇబ్బంది కలిగిస్తూ బాధలు పెడుతూ ఉంటారు సాయి అని అంటుంది. వెంటనే సాయి, బాయిజీ అమ్మ, నిజానికి వాళ్ళు కులకర్ణి సర్కార్ వద్ద పనిచేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు చేసిన తప్పే అయి ఉండొచ్చు, కానీ ఈ గ్రామాన్ని శుభ్రం చేయవలసిన బాధ్యత అయితే మందే కదా, ఇప్పుడు చిన్నపిల్లలైనా పెద్దవారైనా ముసలివారైనా ఖచ్చితంగా ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మన గ్రామాన్ని శుభ్రం చేసుకోవాల్సి ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మనతో ఏ విధంగా ప్రవర్తించినా కూడా మనం మౌనంగానే ఉండాల్సి ఉంది అని ఆమెకి సర్ది చెప్పి మరలా పని చేయడం మొదలు పెడతారు.
ఇంతలో ఇదంతా అంతా పంతా దూరం నుంచి చూస్తుంటే ఈ బైరాగి అలాగే ఆ బాయిజాక్క ఈ మహల్సపతి అందరూ ఏదో పన్నాగం పన్నుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం వీలైనంత త్వరగా అదేమిటో తెలుసుకోవాలి, లేదంటే మనకి ముప్పు వాటిల్లుతుంది అంటూ వెంటనే సాయి వద్దకు వెళ్ళి, ఏ బైరాగి, నీవిక్కడ ఏదో పన్నాగం పన్నుతున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఇక్కడ నీ పన్నాగాలు ఏమీ ఫలించవు. నీవు కూడా ఇక్కడ అందరి సామాన్యుల్లాగానే పని చేయాల్సి ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు కాదు, ఏదో అనుకుంటున్నావు. మొదట నీవు పని పూర్తి చేయి అని కోప్పడతారు. వెంటనే సాయి నవ్వుతూ ఉంటారు. ఇంతలో అంతపంత మరలా, ఏమిటి, మొదట పని కానివ్వు, తర్వాత నీవు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని కోప్పడి అక్కడి నుంచి వెనుతిరుగుతారు. ఇంతలో అందరూ వారిని చూడడం వాళ్ళకి అర్థమవుతుంది. ఏమిటి, మీరు ఇక్కడేదో సంతలో బొమ్మలాటలు ఆడుతున్నట్టుగా చూస్తూ నుంచున్నారు, మొత్తం మీరు పని కానియండి అని వారందరినీ గర్జిస్తారు. వాళ్ళంతా అలాగే అని చెప్పి పని చేయడం మొదలు పెడతారు. ఇంతలో సాయి వారికి సైగ చేస్తారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోతారు. కొంత సమయానికి సాయి ఆ పని పూర్తి చేసి అక్కడ ఉన్న ఆ గంపలోనికి మొత్తం ఆ దుమ్ము, చెత్త, ఆకులు అన్నిటినీ ఎత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇంతలో అంతాజీ వెనుకగా వచ్చి ఒక్కసారిగా సాయి నడుస్తూ ఉండగా సాయి చేతిని తన్నుతారు. వెంటనే సాయి చేతిలో ఉన్న బుట్ట కింద పడిపోతుంది. అంతాజీ మళ్ళా కోపంగా, ఏమిటి చూస్తున్నావు బైరాగి, కింద పడేసిన దాన్ని ఎత్తాల్సి ఉంది, ఇంకా అలా చూస్తూ నుంచుంటే సమయం మించిపోతుంది, పని కానీ అని పెద్దగా అరుస్తారు. వెంటనే అక్కడున్న చుట్టుపక్కల వారందరికీ సాయితో వారు అలా ప్రవర్తించడం కోపం వస్తుంది. సాయి మరలా వారికి సైగ చేసి ఆపుతారు. ఇంతలో కొంత సమయానికి సాయి ఆ పనిని అలాగే పూర్తి చేసి తర్వాత మళ్ళా ఒక చోట పేడ తీసుకొని అలుకుతూ ఉంటారు. వెంటనే అంతా సాయిని గమనించి సైగ చేసుకుంటారు. తర్వాత అక్కడ ముందుగా ఉన్న బకెట్లో నీటిని కాలుతో తన్నుతారు. అవన్నీ సాయి అలుకుతున్న మెట్ల మీద పడిపోతాయి. ఒక్కసారిగా సాయి అలా లేచి నించుంటారు. ఇంతలో అక్కడికి తాత్య చేరుకొని చాలా కోపంగా చూస్తూ, అంతా మీకు అసలు బుద్ధుందా అని మాట్లాడబోతారు. ఇంతలో పంతాజీ, అరే అంతాజీ, అసలు ఇలా ఎలా చేశావు, కనీసం నీవు చూసుకోలేదా ఇక్కడ బకెట్లో నీళ్లు ఉన్నాయని? అయ్యయ్యో, ఇప్పుడు చేసిందంతా వృధా అయిపోయింది అంటూ అయ్యో అని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే తాత్య, అంతా మీరు ఇది అంతా కావాలనే చేశారని నాకు బాగా తెలుసు. మీరు ఇదంతా కావాలని చేయకపోతే మీకు అసలు కనిపించకుండా ఇదంతా చేశారా అని తిట్టడం మొదలు పెడతారు. వెంటనే సాయి తాత్య అని ఆపుతారు. ఇంతలో తాత్య చాలా బాధగా అలా చూస్తూ కింద పడిపోయిన బకెట్ని పైకి లేపుతారు. తర్వాత సాయి సైగ చేసి నవ్వుతూ ఉంటారు. తాత్య బాధగా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతాడు. సాయి మరలా దాన్ని అలకడం మొదలు పెడతారు. మరోవైపు పిల్లలంతా చాలా ఉత్సాహంగా ఎండుటాకులు, రాళ్ళు, రప్పలు అన్నిటినీ ఏరి శుభ్రం చేస్తూ ఉంటారు. తార ఒకటే ఒక పక్కన శుభ్రం చేస్తూ ఉంటుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చేయడం ఆమె గమనిస్తూ ఉంటుంది. ఇంతలో ఆమెకి ఆ దుమ్ము పడక బాగా తుమ్ములు రావడం మొదలవుతాయి. దూరంగా ఉన్న సుభాగ్ని గారు వెంటనే ఆమెని గమనించి ఆమె వద్దకు చేరుకొని, తారా, నీకు బాగా తుమ్ములు వస్తున్నాయి, నీవు మొదట దుప్పటాన్ని అడ్డం పెట్టుకో, లేదంటే తుమ్ములు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అని ఆమెతో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇంతలో అంతా చూస్తారు. వెంటనే చాలా కోపంగా, మీరు ఇక్కడ ముచ్చట్లు పెట్టుకోవడానికి వచ్చారా లేదా పని చేయడానికి వచ్చారా? శుభ్రం చేయమంటే ఇక్కడ తీరిగ్గా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు, పని చేయండి అని చాలా కోపంగా కోపడతారు. ఇంతలో వారికి గోవింద పని చేయడం కూడా కనిపిస్తుంది. వెంటనే, గోవింద, నీవెందుకు పని చేస్తున్నావు, అసలు నిన్ను ఇక్కడ పని చేయమని ఎవరు అడిగారు, లే అని అంటారు. వెంటనే గోవింద, అదేమిటి మీరు అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు షిరిడీలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత కదా షిరిడీ గ్రామాన్ని శుభ్రం చేయడం. నేను కూడా షిరిడీ యొక్క పౌరుణ్ణే కాబట్టి నేను ఈ షిరిడీ గ్రామాన్ని శుభ్రం చేయాలనుకుంటున్నాను. మీరు షిరిడీ గ్రామ పౌరులు కాదా ఏమిటి అని అంటారు. వెంటనే అంతా తలదించుకుంటారు. ఇంతలో గోవింద, నేను కూడా నా స్నేహితులందరితో కలిసి ఈ షిరిడీ గ్రామాన్ని శుభ్రం చేయాలనుకుంటున్నాను, ఇది నా తక్షణ కర్తవ్యంగానే నేను భావిస్తున్నాను అని సమాధానం చెబుతాడు. ఇదంతా సాయి దూరం నుంచి విని చాలా సంతోషిస్తారు. ఇంతలో అంతా అక్కడి నుంచి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఇంతలో సాయి తార ఒక్కటే పక్కకు ఉండడం, పిల్లలంతా ఒక చోట ఉండడం గమనిస్తారు. వెంటనే సాయి తార తుమ్ముతూ అలా ఒక్కటే పక్కన ఉండి పనిచేయడాన్ని గమనించి ఆమెను పిలుస్తారు. తారా, ఏమిటి, నీవు ఒక్కదానివే ఒక పక్కన ఉండి అలా పనిచేస్తున్నావు, నీవు కూడా అందరి పిల్లలతో కలిసి సరదాగా పని చేయవచ్చు కదా అని అడుగుతారు.
ఇంతలో తార తుమ్ముతూనే సాయి వాళ్ళెవరూ నాకు తెలియదు అని సమాధానం చెబుతుంది. వెంటనే సాయి గోవిందా, ఉద్ధవ్, అమరాపాలి అలా అందరినీ పిలుస్తూ ఉండగా అమరాపాలి లేదు. అలాగే మిగిలిన వారంతా సాయి వద్దకు చేరుకుంటారు. వెంటనే సాయి వారందరితో ఈమె తార, ఈమె ఈ షిరిడి గ్రామంకి కొత్తగా వచ్చింది. మీరందరూ ఈమెని మీతో పాటు కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఈమె ఇక్కడ ఉన్నంతకాలం మీరు ఏవైతే ఆటలు ఆడుకుంటారో ఆ ఆటల్లో ఈమెని కూడా భాగస్వాముల్ని చేసుకోండి. మీ అందరితో కలిసి ఏదైనా పని చేసేటప్పుడు ఈమెను కూడా కలుపుకొని పోండి. ఈమె మీలాంటి సాధారణ అమ్మాయే కదా, మీరు కలుపుకొని పోకపోతే ఆమె ఒంటరిదైపోతుంది అని సాయి వారితో చెబుతారు. వెంటనే వాళ్ళు అలాగే సాయి, మీరు చెప్పారు కదా, మేము ఇప్పటి నుండి ఈమెను మా స్నేహితురాలుగా అంగీకరిస్తున్నాము అని అంటారు. ఇంతలో తార కంగారు పడిపోవడం సాయి గమనిస్తారు. వెంటనే తార, ఇప్పటి నుండి వీళ్ళందరూ కూడా మీ స్నేహితులు. నీవు నిశ్చింతగా నీ అభిప్రాయాలను వీరితో పాటు పంచుకోవచ్చు, అలాగే నీవు కలిసి ఆటలు కూడా ఆడవచ్చు అని చెబుతారు. వెంటనే తార అలాగే సాయి అని అంటుంది. వెంటనే తార పిల్లలందరితో కలిసి చెత్త ఏరడం మొదలు పెడుతుంది. ఇంతలో సాయి తీసుకొచ్చిన చెత్తని ఒక చోట పడివేస్తూ ఉండగా పిల్లలందరూ ఆడుతూ పాడుతూ ఆ చెత్తనంతా శుభ్రం చేస్తారు గ్రామస్తులందరితో కలిసి. ఇంతలో అంతా అందరినీ ఒక చోటకు పిలిచి, వినండి, ఇప్పటి నుండి మీరంతా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆంగ్లేజీ సర్కార్ వారికి సంబంధించిన గోకుల్దాస్ అనే వ్యక్తి మన షిరిడి గ్రామాన్ని పర్యవేక్షించడానికి వస్తున్నారు. కాబట్టి ఈ షిరిడి గ్రామాన్ని మీరు చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంచాల్సి ఉంటుంది అని వారికి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఉదయాన్నే సాయిని కలిసిన వ్యక్తి, సాయి, నేను మీతో ఆ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు. వెంటనే సాయి, మీరు నన్ను ద్వారకామాయికి వచ్చి కలవండి అని అంటారు. మరోవైపు పరి ఇంట్లోంచి బయటకు వచ్చి, ఇదేమిటి, తారా అమ్మ ఇద్దరూ కనిపించడం లేదు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఇప్పటికే సాయంత్రం అయిపోయింది, సూర్యుడు కూడా పూర్తిగా వెళ్ళిపోయారు, చీకటి పడే సమయం అయింది, కానీ వీళ్ళు ఇంకా రాకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది. కొంత సమయానికి వాళ్ళు ఇంటి వద్దకు చేరుకుంటారు. వెంటనే పరి, ఏమైందమ్మా, మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఇంతలో సుభాగ్ని గారు, పరి, నీవు బయట లేకపోవడం మంచిదైంది, లేకపోతే నీవు కూడా తారాలాగా ఇలా తుమ్ముతూ ఉండేదానివేమో అని సమాధానం చెబుతుంది. వెంటనే పరి, అమ్మా, ఇప్పుడు పూర్తిగా సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు, కొంచెం బాగా అస్తమించింది, నేను ఇప్పుడు బయటికి వెళ్ళవచ్చా అని అడుగుతుంది. వెంటనే సుభాగ్ని గారు, పరి, ఇప్పుడు బయటికి వెళ్తానంటావేమిటి, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, ఇప్పుడు తార చూడు బాగా అలసిపోయి ఉంది, నేను తార ఇప్పటి వరకు గ్రామం అంతా శుభ్రం చేసి వచ్చాము, నీవేమో తీరిగ్గా ఆడుకోవడానికి వెళ్తా అంటున్నావు అని వెంటనే కోప్పడుతుంది. వెంటనే పరి, అమ్మా, అది ఇప్పటి వరకు నేను ఇంట్లో ఉన్నాను కదా, నేను ఇంట్లోని పనులన్నింటినీ పూర్తి చేశానమ్మా, కావాలంటే నీవు నాతో పాటు వచ్చి చూడు అని లోపలికి తీసుకొని వెళ్ళి ఆమె బట్టలు మడతేసినవి, అంట్లు శుభ్రం చేసినవి, ఇల్లు శుభ్రం చేయడం అంతా చూపిస్తుంది. వెంటనే సుభాగ్ని గారు అన్నిటినీ చూసి, సరే సరే, వెళ్ళు ఆడుకో అని అంటారు. పరి సంతోషంగా అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. కొంత సమయానికి ఆమె ఇంటి నుంచి సాయి వద్దకు చేరుకుంటుంది. ఇంతలో సాయి ద్వారకామాయిలో దీపాలు పెడుతూ ఉంటారు. వెంటనే పరి సాయి వద్దకు చేరుకొని, సాయి, కేవలం మీరు ఒక్కరే దీపాలు పెడుతున్నారా, నేను కూడా సాయం చేయనా అని అడిగి వెంటనే ఆమె కూడా దీపాలు పెడుతూ సాయితో మాట్లాడుతూ ఉంటుంది. కొంత సమయానికి సాయి, పరి, ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, మీ అమ్మగారు నీ కోసం వేచి చూస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళు అని అంటారు. పరి అలాగే సాయి అని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంటి వద్దకి. రాత్రి సమయానికి ఉదయం సాయిని కలిసిన వ్యక్తి ద్వారకామాయి వద్దకు చేరుకుని, సాయి, మీరు తీసుకొని రమ్మన్న చెక్కను నేను తీసుకువచ్చాను అని అంటారు. వెంటనే సాయి, ఆ చెక్కలోంచి శూలల్ని తీసేశారా అని అడుగుతారు. వెంటనే ఆ వ్యక్తి, సాయి, కొన్ని మాత్రం తీయగలిగాను, మిగిలినవి రాలేదు సాయి అని సమాధానం చెబుతారు. వెంటనే సాయి, ఇప్పుడు నీవు ఆ చెక్కలో ఏం గమనించావు, ఒకసారి పూర్తిగా గమనించి చెప్పు అని అడుగుతారు. వెంటనే ఆ వ్యక్తి, సాయి, శూలలు తీసేసిన ప్రదేశంలో బాగా రంధ్రం పడాయి, మిగిలిన ప్రదేశం అంతా ఉల్లి దెబ్బలతో బాగా దెబ్బతిని ఉంది సాయి అని అంటారు. వెంటనే సాయి, నీవు ఇప్పుడు ఏం తెలుసుకోగలిగావు అని అంటారు. ఆ వ్యక్తి మౌనంగా ఉంటారు. వెంటనే సాయి, నిజం చెప్పాలంటే నీ కోపం నీకు తెలియడం లేదు, నీ కోపం కారణంగా ఎదుటివారి మనసులో ఇప్పుడు ఈ చెక్కకి రంధ్రాలు పడినట్టే వారి మనసుకి గాయమవుతుంది, నీవు వారి మనసులో పడిన గాయాన్ని నీవు మంచి మాటలతో నీవు మరలా పూడ్చగలవు అని భావిస్తున్నావు, కానీ నీవు మాట్లాడిన సందర్భంలో వారికి తగిలిన దెబ్బ అనేది సూలతో గుచ్చిన విధంగా ఉంటుంది, దాన్ని కొంత దూరం చేయగలిగినప్పటికీ నీవు
అది మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. కొన్ని సందర్భాల్లో నీవు మనసును నొచ్చుకొని మాట్లాడిన మాటలు ఎదుటివారికి ఇంకా ఎక్కువ గాయాల్ని చేస్తాయే తప్పితే నీవు వారిని ఎంత మనసు విప్పి మాట్లాడినప్పటికీ ఆ గాయాల్ని తిరిగి తీసేయలేవు. కాబట్టి ఏదైనా మాట మాట్లాడే ముందే 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఏదో జరిగిపోయింది, కానీ ఇక మీదట నీవు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. నీ వలన ఇప్పటికే చాలామంది బాధపడి ఉన్నారు. అది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నీవే గుర్తు చేసుకొని ఈ చెక్కకి కొట్టిన ఉల్లి దెబ్బలే నీవు నీ తప్పుల్ని తెలుసుకోగలిగావు అని చెప్పాల్సి ఉంటుంది. నీవు ఎంతమందిని బాధ పెట్టగలిగావు అనేది నీవే ఈ చెక్కకి రంధ్రంగా చేసి తెలుసుకున్నావు. కాబట్టి ఇప్పటి నుంచైనా ఏ ఒక్కరిని బాధ పెట్టకుండా ఎవరితో అయినా మాట్లాడే ముందు ఒకవేళ కోపం వచ్చినా కూడా ఒక క్షణం కూర్చొని ఆలోచించి తప్పు నీదా ఎదుటివారిదా అని ఆలోచించు. ఒకవేళ తప్పు ఎదుటివారిదే అయినా కూడా నెమ్మదిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేయి అని సాయి అతనితో చెబుతారు. వెంటనే ఆ వ్యక్తి అలాగే సాయి అని కొంత సమయం ఆలోచించి, సాయి తప్పైపోయింది, ఇప్పటి వరకు నేను అసలు ఇలా చేస్తున్నాననే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాను. నేను ఎదుటివారి మనసుకి ఇంత గాయం చేస్తున్నానని నేను ఇప్పుడో తెలుసుకోగలిగాను. దయచేసి నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి నేను ఎవరితోనైనా మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాతనే నా నిర్ణయాన్ని తెలియపరుస్తాను, వారితో మాట్లాడతాను. ఎప్పటికీ నేను శాంతంగానే ఉంటాను సాయి, నేను మీకు మాటిస్తున్నాను అని పైకి లేచి తన భార్యని, క్షమించు, నేను ఇప్పటి నుండి ఎవరిని బాధించను, మిమ్మల్ని బాధించను, నా వల్ల మీరు చాలా ఇబ్బందులు బాధలు ఎదుర్కొన్నారు, దయచేసి నన్ను క్షమించు అని ఆమెని ప్రాధేయపడతాడు. వెంటనే సాయి ఆమెని చూస్తూ, ఇప్పుడు నీ భర్త పూర్తిగా మారిపోయారు, నీవు అతన్ని అంగీకరించాల్సి ఉంటుంది, అతను తప్పు తెలుసుకున్నాడు కాబట్టి అని అంటారు. వెంటనే ఆమె చాలా సంతోషిస్తుంది. అతను కూడా ఒక్కసారిగా వాళ్ళు కౌగిలించుకొని క్షమాపణ చెప్పుకుంటారు. ఇంతలో సాయి అలా చూస్తూ ఉండగా అందరూ కలిసి సాయికి నమస్కరిస్తూ, సాయి చాలా ధన్యవాదాలు, మాకు తప్పుల్ని తెలియపరిచినందుకు, మేమిప్పుడు చాలా సంతోషంగా జీవిస్తాము అని అంటారు. వెంటనే సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వాదాలు ఇస్తారు వారికి. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.